జీవితాన్ని ఎప్పుడు చిలకాలి మిత్రమా, కెలకకూడదు. గమనించండి, కెలికితే కంపు వస్తుంది, చిలికితే వెన్న వస్తుంది. తేడా కవ్వం ఇక్కడే పెట్టి తిప్పుతారు ఒక్కచోటే. అంటే సమస్యను ఎప్పుడు ఒక్కచోటే కేంద్రీకృతమైన బిందువు దగ్గరే ఆలోచించాలి. భార్యతో వచ్చినా, భర్తతో వచ్చినా, కొడుకుతో వచ్చినా, కోడలతో వచ్చినా, బంధువుతో వచ్చినా, మిత్రులతో వచ్చినా, ఆఫీసులో ఉద్యోగితో వచ్చినా, ఎవరితో వచ్చిందో వారి మీదే దృష్టి పెట్టి ఆలోచిస్తే ఒక్క రోజులో సమస్య పరిష్కారం అవుతుంది. మనం ఆలోచించాం. ఫోన్ చేసి ఎంతమందికో చెబుతాం, అసలు వాడితో మాట్లాడడం. మా అబ్బాయి ఎలా ఉన్నాడండి, మీ అబ్బాయితో నువ్వెందుకు మాట్లాడవు? భయం. వాడు నా మాట వినడని ఎందుకు అనుకుంటున్నావు? వాడేమంటున్నాడు అంటే, మా నాన్న అసలు చెప్పే విధంగా చెప్పడండి, ఏడు మొహం వేసుకు చెబుతాడు. కాస్త నవ్వు మొహం వేసుకు చెప్పచ్చు కదా. తండ్రికి కొడుక్కి ఉన్న సమస్య తండ్రి కొడుకుల ద్వారా పరిష్కారం కావాలి. లేదా మధ్యలో భార్య అని వారది వంతెన ఉండనే ఉంది అక్కడ. బయట వాళ్ళకి చెప్పాల్సిన పని మనకేమిటండి? మనం చేసే పని ఏమిటంటే 100 మందికి చెప్పి అవసరమైతే వాట్సాప్లో పెట్టి కెలుకుతున్నాను దాన్ని. నీ సమస్య లోకానికి అందరికీ అంటిస్తారేమిటి? అధవ సంత.